యేసయ్య ఈ లోకానికి వచ్చింది మానవ యొక్క ప్రవర్తనను మార్చడానికి కాదు, బిహేవియర్ని మార్చడానికి కాదు. బిహేవియర్ మార్చడం అంటే చాలా కష్టం. ప్రవర్తన నుండి తప్పించడమే పాప క్షమాపణ కాదు. ఒక బిహేవియర్ నుంచి, ఒక క్యారెక్టర్ నుంచి బయటకు వస్తుంటే నువ్వు రక్షింపబడ్డావని కాదు. యేసయ్య కోరుకునేది ఈ తప్పిదం నుంచి, ఈ తప్పిదం నుంచి, ఈ పాపం నుంచి నిన్ను రక్షించాలని కాదు. ఆయన నీ మనస్సును, నీ హృదయాన్ని, నీ ఆత్మను రక్షించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటూ మార్చితే నీ ప్రవర్తనను కాదు, నీ హృదయాన్ని మారుస్తాడు. నూతన హృదయాన్ని దయచేస్తాడు. రాతి గుండెని తీసివేసి మాంసపు లేక సున్నితమైన, తొందరగా దేవుని చేతిలో పెట్టే ఈ బుల్లి హృదయముగా దేవుడు మారుస్తాడు. ఈరోజు నీ యొక్క హృదయాన్ని పరిశీలించుకో.